హైదరాబాద్ లో కల్తీ కల్లుకు మరో ఇద్దరు బలయ్యారు. కల్తీ కల్లు తాగి ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌనిక, నారాయణ అనే ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కల్తీ కల్లు బాధితులు మరో 31 మంది నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వారిలో 4 పరిస్థితి విషమించడంతో డయాలసిస్ చేస్తున్నారు. వెంటిలేటర్ పై ఉన్న మోపయ్య అనే పేషెంట్ కు సీరియస్ గా ఉంది. కల్తీ కల్లు కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశారు. నగేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తీగల రమేష్ ను అరెస్ట్ చేసి బాలానగర్ ఎక్సైజ్ ఆఫీస్ లో విచారిస్తున్నారు. పలు కల్లు దుకాణాలపై దాడులు చేసి 674 లీటర్ల కల్తీ కల్లుని స్వాధీనం చేసుకున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి ఎలా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ సమాచారం అందిస్తారు. కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 31 మంది బాధితులు అయితే ఏకంగా గాంధీ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించి వాళ్ళకి డిశ్చార్జ్ చేయాలనేసే ఫోకస్ చేస్తుంది. మరోవైపు ఈ మధ్యకాలం ఎక్కడైతే కళ్ళు తాగారో అక్కడ అనేక అనారోగ్య సమస్యలతో మేము బాధపడుతున్నాం అనేది కూడా పదే బాధితులు అయితే పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్కడ తాగారు, ఎక్కడ కల్తీ జరిగింది అనేది కూడా విచారిస్తున్నారు. మరోవైపు తెలంగాణ పోలీస్ యంత్రాంగంతో పాటు అధికారులు కూడా ఎవరైతే హాస్పిటల్లో అనేక సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి అత్యంత తొందరగా ట్రీట్మెంట్ అందించి వాళ్ళకి డిశ్చార్జ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలనేది కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితే ఫోకస్ చేస్తుంది. ఇప్పటికీ 31 మంది హాస్పిటల్లో చికిత్స పొందినట్టు కూడా అధికారులు అయితే చెప్పిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ స్వామితో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.